అందరికీ నమస్కారం. నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఈరోజు ఒక మంచి టాపిక్ మనం తీసుకొని డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. ఇదేంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానమే. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ మూడు అంశాల గురించే ఈ వ్యవస్థ అంతా కూడా నిర్మాణమై ఉంటుంది. అంటే మన కోసం మనం రూపొందించుకున్నటువంటి చట్టాలను, ఈ చట్టాలు రాజ్యాంగబద్ధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనకు రిపబ్లిక్ డేగా మనం ఆవిర్భవించుకోవాలని కంటే ముందు రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని రచించుకోవాలనే అంశం పైన అనేక కమిటీలు కూర్చొని, ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అన్నీ కూర్చొని, దాని మీద అనేక మంది, సుమారు 200 పైచిలకు మంది కూర్చొని, దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పెట్టి, తర్వాత దీన్ని రూపొందించుకున్న తర్వాత మనం ఆచరణకు వచ్చినాక ప్రాథమిక హక్కులు, విధులు, ఆర్టికల్స్, ఈ రకంగా మనం షెడ్యూల్స్, ఈ రకంగా ఇవన్నీ పొందుపరుచుకున్న దేనికంటే మన కోసం, ఒక మానవ విలువల కోసం, మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఈ చట్టాలను రూపొందించుకుంటే. కానీ బాధాకరం ఏంటంటే ఈ చట్టాలన్నీ ఉన్నాయి కూడా దొంగలకే సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి అని నేను ఖరాఖండిగా చెప్తున్నా. ఒక అడ్వకేట్గా నేను, మాకేందంటే కేసులు వస్తేనే మాకు డబ్బులు వస్తాయి. ఒక క్రైమ్ జరిగితే మా దగ్గరికి మేము అతన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా నేను చేయకపోతే ఇంకొకరు లక్షల మంది ఉన్నారు దేశంలో అడ్వకేట్స్, ప్రతి ప్రాంతంలో. ఆ రకంగా కాకుండా మనము సమాజానికి కట్టుబడి ఉండి ఒక వ్యక్తి లోపల మార్పు, పరివర్తన కనుక వస్తే, ఒక పోలీస్ వ్యవస్థ, ఒక కోర్టు వ్యవస్థ లేని వ్యవస్థను మనం నిర్మించుకోగలిగితే, ఈ అంశాన్ని మనం చర్చకు తీసుకురాగలిగితే ఈ సమాజంలో ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత అంటే ఈ సమాజంలో మంచిగా హైఫై బతకాలంటే కేవలం క్రైమే చేయాలి. క్రైము, పాలిటిక్స్ ఈ దేశంలో ఈ రెండే పెద్ద వ్యాపారాలు. ఈ రెండు చేయబట్టి ఈ మూడు చెడిపోతున్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పోతుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా పోతుంది, సోషల్ జస్టిస్ పోతుంది. ఇవన్నీ పోయి ఏమవుతుంది, ఇదంతా కూడా ఒక మనకు వ్యాపారం అయిపోయింది. క్రైమ్ అనేది ఒక వ్యాపారం, రాజకీయం అనేది ఒక వ్యాపారం, విద్య అనేది ఒక వ్యాపారం. ఇవన్నీ కూడా పొల్యూట్ అయింది ఎక్కడ అంటే కేవలం డెమోక్రసీ సిస్టమ్ ద్వారానే పొల్యూట్ అయినాయని నా అభిప్రాయం. ఎక్కడ కూడా ఎవరి లోపల కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లేవు. బాధాకరం ఇది. అభివృద్ధి చెందిన దేశంగా మనం మారాలంటే ఈ డెమోక్రటిక్ రూల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. చట్టాలు మొత్తం కూడా వాటిని అన్నీ కూడా దాన్ని రీమాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. మన విద్యా విధానాన్ని కూడా పూర్తిగా సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారతదేశం మనది, భారతదేశం, ఇండియా కాదు. ఇండియా అంటే ఏంటంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. దీనికి ఏమైనా అర్థం ఉందా అండి? ఆగస్టులో ఒక దేశానికి ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చింది అనే దాన్ని ఇండియా అని మనకు పేరు అప్పుడు బ్రిటిష్ వాడు నామకరణం చేసిండు. దీనికి పూర్వం, బ్రిటిష్ వాడి కంటే పూర్వం మనకు దేశం ఉంది కదా, అది మనది భరతఖండం. మనది ఖండం, కాంటినెంట్, మన భరతఖండం. దానికి ఒక చరిత్ర ఉన్నది. ప్రపంచానికి చరిత్ర నేర్పిన ఘనత భారతదేశానికి ఉంది. అలాంటి భారతదేశంలో ఈ రాజ్యాంగం వచ్చి, ఈ స్వాతంత్రం వచ్చి, ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడే వరకు కూడా నిజమైన స్వాతంత్రం రాలేదని నేను చెప్తున్నా. ఏది కూడా ఈ కోర్టులు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ వ్యవస్థ ఏది కూడా కంట్రోల్ చేసే పరిస్థితులల్లో ఇంకెన్ని చట్టాలు మార్చినా కూడా, మాడిఫై చేసినా కూడా దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఇంకా రాదు. దాన్ని ఇంకా ఈ క్రైమ్స్ అనేటివి ఇంకా వేరే రూపాంతరం చెంది
ఇంకా డెవలప్ అవుతున్నాయి. ఎప్పుడో పురాతన చట్టాలు ఇప్పుడు ఆధునిక యుగంలో ఎట్లా అప్లికేబుల్ అవుతాయి? ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వాటి పేర్లు రీసెంట్గా మోదీ గారి ప్రభుత్వం మార్చినా కూడా వాటిని ఇంకా కొంత మార్పు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నారు, కొంత మార్పు తీసుకొస్తున్నారు. కానీ మనం ఈ అంశం మీద, మనం ఉన్నటువంటి చట్టాలను మార్చే అంశం మీద చర్చ పెట్టాల్సిన ఇప్పుడు బర్నింగ్ హాట్ టాపిక్ ఏదైతే ఉన్నదో యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం క్రింద మీరు ప్రతి వ్యక్తి భారతీయ పౌరులైతే మీరు ఈ చర్చలో భాగస్వాములు కాండి. మీరు సోషల్ మీడియా ద్వారా వీడియోస్ పెట్టండి, ఇంటి నుండి మీ ఒపీనియన్స్ చెప్పండి, ఒక సరైన ఒపీనియన్ చెప్పండి. మనకు ఒక సమగ్రమైన, ఒక పటిష్టమైన మన దేశ వ్యవస్థను, మన సంస్కృతిని మన ముందు తరాలకు చాటాలంటే ఇది అవసరం, ఈ చర్చ అనేది అవసరం. ఒక క్రైమ్ జరిగితే ఇంతకుముందు మనం టాపిక్ మాట్లాడుకున్నట్టు పోలీస్ స్టేషన్లో, కోర్ట్స్లో అడ్వకేట్లము, మేము పోలీస్ వాళ్ళకి జీతాలు, కోర్టు జడ్జిలకు జీతాలు, స్టాఫ్కు జీతాలు, అడ్వకేట్లకు ఫీజులు తప్ప ఒక వ్యక్తికి న్యాయం చేసే చట్టాలు లేవు అనేది నేను ఖరాఖండిగా చెప్తున్నా. బేషరతుగా ఎక్కడికి రావాలంటే ఎక్కడికి రమ్మంటే కూడా అక్కడికి నేను చర్చకు సిద్ధం. ఇక పోతే కోర్టులో జరిగే తతంగాలు ఏంటంటే చాలా దారుణం. ఫస్ట్ టైం నేను మీ ఛానల్ ద్వారా మీ ఆడియన్స్కు, మన తెలుగు ప్రజలందరికీ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే, ఎక్కడన్నా ఎవరికన్నా నేను ఓపెన్ ఛాలెంజ్, కోర్టు ద్వారా న్యాయం జరిగిందా? 40 సంవత్సరాల 50 సంవత్సరాల ఒక కేసు పెండింగ్లో ఉంటే వాయిదా 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 లేదు. ఈ కోర్టులో కేసు గెలిచిండు, ఓడిపోయినోడు అప్పీల్ పోతాడు, మళ్ళీ అక్కడ ఓడిపోయినోడు మళ్ళీ ఒక కోర్టు, అట్లా కింది కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు పోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సరే, ఏ కేసు అయినా కేసు వేసుకోవచ్చు. మీకు చెప్తున్నా నేను, మనం ఏదైనా స్థలం కనుక ఉంటే దానికి కోర్టు స్టాంప్ డ్యూటీను, అడ్వకేట్ ఫీజు కడితే చట్టంలో అన్ని మార్గాలు ఉన్నాయి. ఆ కేసు పెండింగ్లు ఉంటే దాన్ని ఎవరు కొనద్దు, అమ్మద్దు, ఇది చట్టం. ఎంతమంది బాధపడుతున్నారు. ఇదే కేసు నాకు అన్యాయం జరిగింది, నా స్థలం, ఒక స్థలం విషయమే తీసుకుందాం మనం. ఒక అతను వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం భూమి, ఆయన ఒక చిన్న జాబ్ చేసి ఒక స్థలం కొనుక్కుంటే ఒకడు దొంగ కాగితం తయారు చేసి దాని మీద ఒక ఇంజెక్షన్ సూట్ వేసి వాడు ఆ స్థలానికి వచ్చి పోలీస్ ఫోర్సు, పొలిటికల్ ఫోర్స్ తోటి, మ్యాన్ పవర్ తోటి మొత్తం తీసేసుకొని ఆక్యుపేషన్ తెస్తే ఆ స్థలాన్ని తీయాలంటే మళ్ళీ వాళ్ళ బిడ్డకు బిడ్డ పుట్టాలి. ఇది అన్యాయం జరిగిందిరా నైనా అని పోతే, పోలీస్ స్టేషన్ పోతే, ఇది సివిల్ తగాదా, మా పరిధిలోకి రాదు అని పోలీసు వాడు అంటాడు. పైసలు ఇస్తే మాత్రం వస్తుంది. ఆయనకు ఎమ్మెల్యే పరిచయం ఉంటే మాత్రం ఖచ్చితంగా, మంత్రి పరిచయం ఉంటే ఆయన పరిధిలోకే వస్తుంది. ఇదేంటి తప్పు అంటే ఎక్కడ పోయి అడిగేది లేదు, ఇంకో అక్రమ కేసు బనాయించుడు. ఇది మన డెమోక్రటిక్ సిస్టమ్, మన జ్యుడిషియరీ సిస్టమ్, మన సోషల్ జస్టిస్ సిస్టమ్. ఇవన్నీ పక్క పెడితే మనం సమాజంలో ఒక మానవ విలువలతో ఉండాలని, ఒక ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఫస్ట్ నేను మారాలి, తర్వాత మనం మారాలి, నా కుటుంబం మారాలి, మనం మారాలి. ఈ చర్చ రావాలి, రైట్ఫుల్ డిస్కషన్ రావాలి. మంచికి స్థానం లేదు అని ఎక్కడ నుండో అనేక సినిమాలలో పాటలు కూడా వచ్చాయి. ఈ సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా మనం మాట్లాడుకుందాం. ఒక్క సినిమాని అక్కడికి వచ్చే సినిమా, అసలు ఆ సినిమాలు ఎందుకు తీస్తాన్రు, అసలు అది ఏంది, ఎక్కడన్నా ఒక మీనింగ్ఫుల్ ఉన్నదా? నేను ఈ మధ్యలో ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ అయితే పోయి ఒక డిస్కషన్లో ఒక డైరెక్టర్తో ఏందన్నా అది, ఆ ఫైటింగ్ లేంది, ఆ పాటలేంది, ఆ ఎక్స్పోజింగ్ ఏంది, ఆ డైలాగులేంది, ఇవన్నీ ఏందన్నా అంటే, నీ అసంటోడు మాకు ఆడియన్ అవసరం లేదన్నా, మేము ఇట్లా తిత్తేనే వాడు అట్లా సినిమా చూస్తాడు, లేకపోతే చూడాడు అంటాడు. ఏ సినిమాలన్నా ఎక్కడన్నా ఒకటి మీనింగ్ఫుల్ ఎక్కడన్నా ఉన్నాయా? కానీ పాపం వాళ్ళని తప్పు పట్టేది కాదు, ఫస్ట్ మనం మారాలే కదా. అట్లాంటి సినిమా నువ్వు చూసినంత కాలం వాళ్ళు తీస్తారు, వాళ్ళకి కావాలి, ఇది ఒక బిజినెస్ అది. కానీ ఎక్కడ రావాలి మార్పు? మన లోపల మార్పు రావాలి. దీన్నే సోషల్ జస్టిస్గా మనం తీసుకోవాలి. మనం చట్టాలు ఉన్నది, మనకు దేవుడిచ్చిన ఈ ప్రాణం ఉంది అంటే మన లోపల మన పరివర్తన అనేది రావాలి. అసలు నేను ఎందుకు పుట్టినా, నేను ఎందుకు పెరుగుతున్నా, నా సమాజంలో నా బాధ్యత ఏంది, కుటుంబంలో నా బాధ్యత ఏంది, అసలు నా పైన నా బాధ్యత ఏంది? ఎవడైనా చర్చ పెట్టుకుంటానమ్మా మనం.
పంచభూతాలతో నిర్మితమైనటువంటి మన శరీరం ఈ పంచభూతాలని ఎంత పొల్యూట్ చేస్తాను ఒకసారి ఆలోచించండి. ఎవ్వని వ్యాపారం వందే, ఎవ్వని దోపిడీ వందే, ఎక్కడన్నా ఉందా? ఒక సెక్యూర్డ్ కంట్రీగా మనం ఉండగలుగుతున్నామా? ఎంత పోరాటం చేసినా కూడా ఎక్కడున్నా కూడా ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ద్వారా ఎంత ఘోరం. ఇప్పుడు ఈ మధ్యలో ఎలక్షన్స్ చూసినాం, ఎక్కడెక్కడికో టాపిక్స్ పోతున్నాయి అనుకోకండి. ఖచ్చితంగా ఏంటంటే ఇదంతా కూడా రిలేటెడ్ విత్ దిస్ 3 కంటెంట్స్. ఎలక్షన్స్ వస్తాయి, చదువుకున్నాడు చదువు రానోడు అందరికంటే ఇంకా ఇన్కటి మనుషులే నిజాయితీగా ఉండేది. నాకు ఇంకా పైసలు రాలే, నేను ఓటు వేయలే. ఇంత దారుణం అండి. నీకు 2000 రూపాయలు ఓటుకి ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే, 5000 ఇస్తే, 10,000 ఇస్తే ఎన్ని రోజులు బతుకుతావు? మరి అట్లా అని కూడా ఎవరికి ఓటేద్దాం, ఇది కూడా కరెక్టే. ఓటర్ సైడ్ నుండి ఆలోచన, నిలబడ్డోటి ఇవ్వడు అనే ఆలోచన అన్న ఉండాలి కదా. ఈ రాజకీయ ప్రస్థానంలో చూస్తే నిజమైన స్వాతంత్రం వచ్చిందా? ఇక్కడెక్కడన్నా ఉన్నదా? ఈ చట్టాలు మారాలి, ఈ విద్యా విధానం మారాలి అనే చర్చ ఎక్కడన్నా మేధావులు చేస్తున్నారా? మేధావులు చేస్తా అని పిచ్చోడు అనుకుంటారు. అరే మనకి ఎందుకు రవే, నా కొడుకు అందులో చదువుతాడు, ఎందుకురా నీ చదువు, నీకు ఆ కాన్వెంట్లో చదువుతాడు, ఈ స్కూల్లో చదువుతాడు, పెద్ద స్కూలు, మొత్తం ఏసీ బస్ అట, ఏసీ రూమ్ అట, మొత్తము మరి కంప్లీట్ ఇంగ్లీష్ అట. ఇంగ్లీష్ కాదురా నాయన, ఇంగ్లీష్ నీ లాంగ్వేజ్ ఏం బుద్ధి పెడుతుంది? ఇంటికి వస్తే కనీసం ఒక అమ్మమ్మో, నాయనమ్మో, తాతనో, మామయ్యలో, బాబాయ్లో, కనీసం ఫ్రెండ్స్ వాళ్ళు వస్తేనేమో వాళ్ళ ఇంటి పక్కలనో వాళ్ళనో ఈ సంస్కృతిలో వాళ్ళు ఏమవుతారు, వస్తే కనీసం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని సంస్కృతిలో చదువులు ఉన్నాయి. ఇవి మారాలి కదా ఫస్ట్. ఇవి మారకుండా ఈ విద్యా విధానం మారని వ్యవస్థలు ఉంటే వాడు క్రైమే కదా చేసేది. బాగా డబ్బు సంపాదించి కాస్ట్లీ కార్లో తిరిగితే విలువ కాదు, మనిషి విలువలు నీకు నువ్వు ఒక విలువగా బతుకుతే అంతకంటే 100 కోట్ల ఆస్తి ఏముండదు అనే సంస్కృతి రాబోతుంది. రావాలి, దానికి వెల్కమ్ చెప్పాలి మనం. విచ్చలవిడితనం ఇలా ప్రభుత్వాలు నడవాలంటే మద్యం వ్యాపారంతో నడుస్తున్నాయి. మద్యం దాగి డ్రగ్స్, పోలీస్ వ్యవస్థ ఎక్కడున్నది? కేవలం ప్రభుత్వాలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, ఆఫ్టర్ ఆల్ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా గన్మెన్లను ఇచ్చి వాళ్ళకు పెడుతున్నారు. కానీ ఎక్కడన్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా? రాజకీయ పార్టీ, అధికార పార్టీ గ్రాఫ్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందా పెరుగుతుందా? నీకు ఇక్కడ ఏమవుతుంది? ఎమ్మెల్యే ఎంపీ గారు ఏం చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండ్రు, రివ్యూ చేయడమే తప్ప ఎక్కడన్నా మార్పు ఉందా? ఈ మార్పు కోసం పోరాటం చేసి దేశ రక్షణ, ధర్మరక్షణ కోసం పోరాటం చేసే పార్టీల వైపు ఎవరన్నా ఆలోచిస్తున్నారా? వాళ్ళకి ఏం అవసరం? నమ్మబలకాల్సిన అవసరం ఏంది? ఆ రకంగా రాజకీయంగా ఏది రైటు ఏది తప్ప అనేది ఆలోచించుకునే సందర్భంలో లేని వ్యవస్థల కూరుకుపోయినటువంటి సమాజాన్ని బయటికి తీయాలంటే ఈ ఆధునిక సమాజంలో ప్రతి వ్యక్తి ఒక బాధ్యుడే. చూస్తూ ఒక క్రైమ్ను నువ్వు చూస్తూ దాన్ని ఆపకపోతే కూడా నువ్వు వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అవుతావు. ఏదైనా మర్డర్ అవుతా అంటే చూసి నువ్వు దాన్ని ఆపకపోతే కూడా నువ్వు వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అయ్యే లాల ఆ చట్టం కూడా ఉంది, ఆ ప్రొవిజన్ కూడా ఉంది, చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది. ఈ రకంగా పోతే పబ్లిక్ సర్వెంట్స్ ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకుంటున్నారు, పోలీస్ వారు, జడ్జెస్, రెవెన్యూ సిబ్బంది, ప్రతివారు. కానీ ఆ జీతం నామమాత్రమే, అది వాళ్ళకు ఓటర్ల టిప్ ఇచ్చినట్టు. కానీ వాళ్ళకు వచ్చే సంపాదన అనేకం. ఎట్లొస్తుంది? క్రైమ్ను ప్రోత్సహిస్తూ వస్తుంది. కానీ మనం ప్రజల సొమ్ముతో వచ్చే జీతంతో మనం ప్రజలకు బానిసలు, ప్రజలకు జీతం ఉండేటోళ్ళు. మీరు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోలీస్ స్టేషన్లలో పోయి ఒక సమస్య చెప్పుకునే సందర్భం ఉన్నదా అని నేను అడుగుతాను. పోలీస్ స్టేషన్లో పోతే కంప్లైంట్ ఇవ్వగానే ఆయన ఒక రాజు స్టార్స్ పెట్టుకోగానే అక్కడ ఉండి ముందట ఒక రాజులు, కానిస్టేబుళ్ళు దుర్భాషలు ఆడటం, వాడే బాధలు వచ్చుంటాడు పాపం. వాని కనీసం బాధినరు. నువ్వు వాడికి ఎందుకు పోయినావురా, అందుకే పోయినావు కాబట్టి వాడు కొట్టిండు. ఇది సంస్కృతి. ఒక ఎఫ్ఐఆర్, ఒక ప్రొసీజరు, ఒక 197 సిఆర్పిసి గురించి మీకు ఈ సందర్భంగా చెప్పి టాపిక్ క్లోజ్ చేస్తా. ఎవరైనా పోలీస్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిపైన కూడా 197 సిఆర్పిసి కింద పోలీస్ వారికి కేసు పెట్టండి. ఈ సిఆర్పిసి కింద మీరు అప్పీల్ చేయండి. వాళ్ళు కనుక క్రైమ్ రిజిస్టర్ చేయకపోతే అప్పీల్ చేయండి. అక్కడ కూడా న్యాయం అయితే అప్పీల్ చేయండి. అక్కడ వరకు హైకోర్టు వరకు కూడా పోవచ్చు. వీళ్ళందరి మీద కూడా కేసు 197 సిఆర్పిసి కింద కేసు రిజిస్టర్ చేసి
వితౌట్ ప్రాపర్ వాళ్ళ హయ్యర్ అథారిటీకి నోటీస్ ఇవ్వకుండానే వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవచ్చు. అట్లా చట్టాన్ని తెలుసుకోండి, చదవండి, చట్టంలో ఉన్న లొసుకులను పక్కబెట్టి చట్టం పౌరులకు ఇచ్చిన హక్కులను గురించి తెలుసుకోండి. ఇంకా మీడియాలలో సోషల్ మీడియాలలో పిచ్చినా కొడుకులు పిచ్చి లేచినట్టు ఏది పడితే అది మాట్లాడు, వాక్ స్వాతంత్రం వచ్చింది, వాక్ స్వాతంత్రం వచ్చిందని, స్వతంత్రం హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చిందని ఏది పడితే అది మాట్లాడు. ఇస్తుంది, కానీ ఇతరుల హక్కులకు కానీ ఇతరుల మనోభావాలకు కానీ దెబ్బతింటే అది కూడా క్రైమే. ఆ క్రైమ్ అయినా ఏం చెప్తుంది మరి? మాట్లాడుకుంటూ పోతే సరే వీడు మాట్లాడిండు, వీని మీద క్రైమ్ పెడతాం, అక్కడ వాని కన్విక్షన్ అయ్యే పరిస్థితులలో కోర్టులు, పోలీస్ వ్యవస్థ, ఎస్టాబ్లిష్మెంట్ కోర్టుల కేసులు ఎత్తే ఏమన్నా న్యాయం జరుగుతుందా? చివరికి ఇంకా ఘోరం ఏంటంటే పాపం బాధ అనిపిస్తుంది. కష్టపడి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఓ మర్డర్ అవుతుంది, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు, బాడీని పోస్ట్ మార్టం చేసుకుంటారు, బాడీని అప్ప చెప్తారు, అన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు, విట్నెసెస్ను తీసుకుంటారు, ఐ విట్నెస్, సర్కమ్స్టెన్షియల్ విట్నెసెస్, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే కోర్టులో జరిగేది ఏంది? అది అక్విటల్, అంటే కేసు కొట్టేసిండ్రు. ఎక్కడన్నా కన్విక్షన్ అవుతుందా? ఎవరికన్నా దొంగకైతుందా, మర్డర్ చేసినోనికి అవుతుందా, ఆర్థిక నేరాలు పాల్పడడానికి అవుతుందా, ఎవరికన్నా శిక్ష పడుతుందా? ఇదంతా పాపం పోలీసు వాళ్ళు అంతా కష్టపడి పోలీస్ స్టేషన్లో ఒప్పిస్తాను. ఈ మధ్యలో పాపం పోలీసు వాళ్ళు బాగా కష్టపడి చెమటోడ్చి వీడియో రికార్డింగ్లు కూడా చేసి పెడతారు కోర్టులో. పెడితే అది చెల్లదని చెప్పి కోర్టులు వీడియో రికార్డింగ్ను బలవంతంగా నన్ను రికార్డింగ్ చేసిండానంటే ఎవిడెన్స్ నడపాల్సిందేనే. 313 ఎగ్జామినేషన్ అయితే అది కోర్టులో అయిందంటే నువ్వేమైనా నీ మీద నేరం ఆరోపించబడ్డది, నువ్వు మర్డర్ చేసినావట, ఇది నిజమా అంటే లేదు అంటే కథం, కేసు నడుస్తూనే ఉంటుంది. నడుస్తా అంటే నడిచింది, తర్వాత ఎవిడెన్స్ అయిపోతుంది. కోర్టులో వాళ్ళకున్న అధికారం ఏంది? జడ్జి గారికి 99 మన రాజ్యాంగంలో ఏమున్నదంటే 99 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదట, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడద్దట. అంటే ఒక బద్మాష్ గాని గురించి 99 మందిని వదిలిపెట్టని వాళ్ళకి అక్కడ గైడ్ లైన్సే ఉండే, ఎవరికి శిక్ష చేయాలి వాళ్ళు. 90% వానికి వాడు చేసిండని ప్రూవ్ అయినా 10% వాడు చేయలేదని ప్రూవ్ చేయగలిగితే డిఫెన్స్ అడ్వకేటు ఆ కేసును కొట్టేయాల్సిన బాధ్యత జడ్జి పైన ఉంటుంది. వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకు అది లేదు, వాళ్ళు చట్ట పరిధిలో పనిచేయాలి. ఇలాంటి చట్టాలలో మనం ఉన్నాం. ఈ చట్టాలు ఇవన్నీ ఈ సందర్భంలో మరి చనిపోయినోడు మర్డర్ అయిన వ్యక్తి మరి ఎవరు చంపిండు? ఈ మధ్యలో అంటాను ఏలియన్స్కి ఇట్లా వచ్చి చంపిండ్రా, ఏమన్నా ఇంకెవడన్నా ఏమన్నా పోలీస్ ఆఫీసర్ చంపిండా, జడ్జి చంపిండా, ఇంకెవడు చంపిండు? మరి దాని ఇన్వెస్టిగేషన్ మన భారత శిక్షా స్మృతిలా 1860 ఐపీసీలు, సిఆర్పిసిలు, ఎవిడెన్స్ యాక్ట్లల్లో ఇవి ఎక్కడన్నా ఉన్నాయా? మరి సచ్చినాయి, కేసులు కొట్టేసినాయి, మళ్ళీ ఎంక్వైరీ చేసే ఆ జ్యూడిక్షన్ ఎవరికన్నా ఉందా? చట్టంలో ఆ ప్రొవిజన్ ఉందా? దీని మీద ఒకసారి ఆలోచించాలని చెప్తూ సామాజిక బాధ్యతతో ఉండి నీకు నువ్వుగా సంస్కరించుకొని ఒక మనిషిగా నీ ఆరోగ్యం కాపాడుకొని నీకోసం నీకు ఆరోగ్యం, నీకు ఒక మానవ విలువలు అనేటివి ఉండి సామాజిక బాధ్యతతో ఉండగలిగితే ఈ సమాజానికి నువ్వు ఇచ్చే, ఈ దేశానికి ఇచ్చే పెద్ద గౌరవం అంతే తప్ప ఇంకేం లేదని చెప్పి తెలియజేసుకుంటూ నా ఈ మొత్తం వీడియోని కూడా మీరు వాచ్ చేసి ఒపీనియన్ కూడా షేర్ చేసి ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పగలరని చెప్పి తెలియజేసుకుంటే, ఎందుకంటే ఇది బిగ్ టాపిక్. దయచేసి అందరూ మీరు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.